ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. ఓ సహోదరి ప్రతి నెల ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు కృతజ్ఞతా స్తుతి కూడిక పెట్టిద్ది. అమెరికాలో నిజంగా జరిగిన సంఘటన. కృతజ్ఞత కూడిక పెట్టిద్ది. ఆమె ఐపీఎస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఉన్నతమైనటువంటి శాఖ అది. అందులో పనిచేస్తుంది ఆ అమ్మాయి. ఆమె ప్రతి సంవత్సరం క్రిస్మస్కి సాయంత్రం కృతజ్ఞత కూడిక పెట్టి వాళ్ళందరినీ పిలిచి ఆమె ఆ స్థితికి ఎలా వచ్చాను, దేవుడు ఏ విధంగా తీసుకొచ్చాడని చెప్పి అందరికీ చక్కని భోజనం పెట్టి మంచి గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళ స్నేహితులకి లేకపోతే దిక్కులేని వారికి బీదలకి గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తుంది అన్నమాట. ఇంతకీ ఆమె ఆ స్థాయికి ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అని ఆమె సాక్ష్యం చెప్పింది. ఎలా వచ్చిందంటే ఆ స్థాయికి, ఐపీఎస్ స్థాయికి అమెరికాలో ఒక అనాథ. మొట్టమొదట అనాథ అంటే తల్లిదండ్రులు ఉన్నారు, తండ్రి భయంకరమైన దొంగ, హంతకుడు. ఎవరినైనా సరే అమెరికాలో కొన్ని ఏరియాలు ఎలా ఉంటాయంటే రోడ్డు మీద 9 దాటాక వెళ్తే డబ్బులకు చంపేస్తారు, $100 కూడా చంపేస్తారు, $100 కూడా చంపేస్తారు. అట్లాంటి ఏరియాలు ఉంటాయి అమెరికాలో కొన్ని ఏరియాల్లో. దేవుని కృప వల్ల మనకి ఇంకా రాలేదు. మన ఇండియాలో కూడా కొన్ని ఏరియాలు ఉన్నాయి, చాలా భయంకరమైన ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాల్లోకి వెళ్ళామంటే మళ్ళీ తిరిగి రాలేమేక. అట్లాంటి ఏరియాలు ఉన్నాయి. గుంటూరులో ఒక ఏరియా ఉంది, ఏమంటారు, మాయాబజార్ అంటారు. ఎస్, అడంతా మాయ అన్నమాట. నువ్వు తీసుకెళ్ళి కొత్త బండి అలా పెట్టి వచ్చావంటే అరగంట కూడా అక్కర్లా, పావు గంటలో నువ్వు అలా వెళ్ళి ఇలా వచ్చేటప్పటికి ఒక్క పార్ట్ కూడా కనపడదు నీ బండి. అలా చేసేస్తారు అక్కడ. దాన్ని మాయా బజార్ అంటారు ఆ ఏరియాని. అలా కొన్ని ఏరియాల్లో మనుషులు వెళ్తే ఇక మళ్ళీ తిరిగి రాలేరు, అలా గందరగోళం చేసేస్తారు మనుషుల్ని. కొన్ని ఏరియాలు అలా ఉన్నాయి. అమెరికాలో కొన్ని ఏరియాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ ఏరియాల్లోకి వెళ్తే 8-9 దాటిందంటే బయటికి ఎవరు రారు. ఒకవేళ వచ్చారంటే వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్ళరు. డాలర్స్ కోసం చంపేస్తారు, కాల్చేస్తారు. దాన్ని ఏదో ఒక పేరు కూడా అంటారు, నాకు గుర్తుకు రావట్లేదు కానీ అలా కాల్చి చంపడానికి కూడా ఒక పేరు. బయటికి వెళ్ళకూడదు, 8 దాటితే చంపేస్తారు, జాగ్రత్త అని అంటారనమాట. అటువంటి ఏరియాలు ఉంటాయి అమెరికాలో. ఈమె తండ్రి ఆ విధంగా అంతకుడు అనమాట, డాలర్స్ కోసం చంపేవాడు. తల్లి ఏమో యేసయ్యను నమ్ముకుంది, ప్రార్థనకి వెళ్ళిద్ది. ప్రతి క్రిస్మస్కి చక్కగా దేవునికి ప్రార్థన చేసుకుంటుంది, మందిరానికి వెళ్ళిద్ది అనమాట ఈమె తల్లి. ఈ తల్లిదండ్రులు ఇద్దరు పరిస్థితి అలా ఉంది. సరే, ఒకరోజు ఈ తండ్రి డబ్బుల కోసం ఈమెను చంపేశాడు, తల్లిని చంపేశాడు. ఈ అమ్మాయి కళ్ళెదుటే. ఈ అమ్మాయికి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు డబ్బుల కోసం చంపేశాడు. బయటికి వెళ్ళాడు, ఎవరు కనపడాల, ఆ రోజు ఎవరు బయటికి రాలా. మనోడికేమో డబ్బులు లేవు, తాగాలి, లేకపోతే ఏదన్నా దొంగతనానికి వెళ్ళాలి, పరిస్థితులు ఏం అనుకూలంగా లేవు. ఇంటికి వచ్చి భార్యని అడిగాడు, నాకు డబ్బులు కావాలని. నా దగ్గర ఎక్కడ ఉన్నాయ్యా, నువ్వు అసలుకి నాకు ఇవ్వట్లేదు, ఇంట్లోనే అంతంత మాత్రంగా ఉంటే అని చెప్పేసి ఆమె గొడవ పెట్టుకుంది. ఈ కోపంలో, డబ్బులు లేవన్న కోపంలో, ఆ క్రోధంలో ఇతని దగ్గర రివాల్వర్ ఉంటే రివాల్వర్తో కాల్చి చంపేశాడు అమ్మని. 8 సంవత్సరాల వయసు అలా చూస్తూ ఉండిపోయింది ఈ అమ్మాయి. తల్లి అక్కడికక్కడే చనిపోయింది. ప్రతి క్రిస్మస్కి చెప్పేదంట ఈ అమ్మాయికి, అమ్మా ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉంటాడమ్మా, ప్రార్థన చేసుకో, యేసయ్యని విడిచిపెట్టొద్దని. చిన్నప్పటి నుంచి అలా పెంచింది ఆ అమ్మాయిని. అలా ప్రార్థన చేసుకుంటా ఎదిగింది ఈ పిల్ల కూడా. 8 సంవత్సరాల వయసులో అట్లా చంపేశాడు. ఆ రివాల్వర్ సౌండ్కి గబక్కన వాళ్ళు బయటకు వచ్చారు. చూసేటప్పటికే రక్తం మడుగులో చనిపోయింది. పోలీసులు వచ్చారు, పట్టుకొని వెళ్ళిపోయారు. సరే, ఈ అమ్మాయి తెల్లారితే క్రిస్మస్ ముందు రోజు ఆ విధంగా జరిగింది. ఆ రాత్రి జైలుకి వెళ్ళిందంట. మనోని జైల్లో బెడేస్తే జైలుకి వెళ్ళి జైలు ముందు నుంచొని ఉందంట. జైలు ముందు నుంచొని తల్లి పోయింది, తండ్రి ఏమో జైలు పాలయ్యాడు, దిక్కులేని పరిస్థితి. ఆ జైలు ముందు కూర్చొని ఉంది చలిలో. క్రిస్మస్ సీజను, చలి కదా. అప్పుడు ఆ జైలు సూపరింటెండెంట్ వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్లు కొనుక్కొని గిఫ్ట్లు తీసుకొని వెళ్తున్నాడంట. ఆయనకు కూడా కూతురు ఉంది. ఆ కూతురుకి క్రిస్మస్ కదా, క్రిస్మస్ టైంలో గిఫ్ట్లు అవి తీసుకొని వెళ్తున్నాడు. ఇలా బయటకు రాగానే కారు ఎక్కబోతుంటే ఈ అమ్మాయి కూర్చొని ఉందంట అక్కడ దూరంగా చలిలో. ఎవరు అక్కడ మనిషి, జైలు బయట ఎవరు కూర్చోకూడదు దాదాపు. దరిదాపులు ఉండకూడదు, రాత్రులు అసలు ఎవరు ఉండరు.
ఎవరో ఒక చిన్న పాప అని చెప్పి ఆ పాపను పిలిచాడంట. పాప వచ్చిన దగ్గరికి, ఎవరమ్మా ఏంటి పరిస్థితి అంటే, లోపల ఉన్నటువంటి ఆ హంతకుడు ఎవరో కాదండి, మా తండ్రి. 8 సంవత్సరాల వయసులో ఆ పాప చదువుతుంది, జైలు సూపరింటెండెంట్. నా తల్లి చనిపోయింది, తండ్రి ఏమో లోపల ఉన్నాడు, దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాను. మరి ఇప్పుడు ఏం కావాలి నీకు? మా తండ్రిని ఒక్కసారి చూడాలి, నేను మా తండ్రితో ఒకసారి మాట్లాడాలని అడిగిందంట. కుదరదమ్మా, దానికి కొన్ని టైమ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్లోనే హంతకులను చూపిస్తాం, జైల్లో ఉండే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు చూపించాం, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడంట. ఆ అమ్మాయి మొత్తానికి దేవుడు ఆ అమ్మాయికి తోడుగా ఉండి ఆ అమ్మాయి మాట్లాడుతుంది. ఆ అమ్మాయి చెబుతుంది, సార్ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నా కూతురు దగ్గరికి వెళ్తున్నానమ్మా. ఏం తీసుకొని వెళ్తున్నారు? గిఫ్ట్లు తీసుకొని వెళ్తున్నానమ్మా. ఒక్కసారి ఆలోచన చేయండి సార్, మా తల్లి చనిపోయింది, మా నాన్న జైల్లో ఉన్నాడు హంతకుడు, నీకు మీ కూతురు ఉంది కాబట్టి మీ కూతురికి నువ్వు గిఫ్ట్లు తీసుకొని వెళ్తున్నావు సార్. ఇప్పుడు నాకెవరూ లేరు, మరి నా తండ్రి లోపల ఉన్నాడు, నా తండ్రిని నేను చూడొద్దా? ఇప్పుడు నిన్ను కానీ మీ కూతురు దగ్గరికి పంపించకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారు, మీరు ఎలా ఉంటారు? నా పరిస్థితి కూడా అదే కదా సార్ అనగానే ఆయన హృదయం కకావికలం అయిపోయింది, గుండె పగిలిపోయినంత పని అయిపోయిందంట. అమ్మ ఎంత మాట అన్నావు, నిజంగానే ఆలోచన చేసి, అతను కూడా క్రిస్టియనే కదా, ఈ పాపను తీసుకొని వెళ్ళాడంట లోపలికి. తండ్రిని చూపిస్తే తండ్రి పాప ఇద్దరు హత్తుకున్నారు. తండ్రికి అప్పుడు మారు మనసు వచ్చింది, ఇద్దరు వాటేసుకొని ఏడుస్తున్నారంట. సరే అయిపోయిన తర్వాత అతనికి జీవిత ఖైదు పడింది, 14 సంవత్సరాలు బయటకు రావటానికి లేదు. ఈ పాప ఒంటరిదైపోయింది. అప్పుడు ఆ జైలు సూపరింటెండెంట్ ఈ పాపను దత్తత తీసుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఒక దిక్కులేని ఒక అనాథ అమ్మాయి, ఆ అమ్మాయి ఆ జైలు సూపరింటెండెంట్ ఆ దత్తత తీసుకొని ఆ పిల్లని చదివిస్తే ఆ పిల్ల అలా అలా చదువుతూ ఇమ్మానుయేలు దేవుడైనటువంటి యేసయ్యకి ఆరాధన చేసుకుంటూ యేసయ్యను స్తుతిస్తూ ఐపీఎస్ అధికారి అయింది. ఈయన జైలు సూపరింటెండెంట్ కదా, ఆ కోవలోనే ఈ అమ్మాయి కూడా వెళ్ళి ఈ అమ్మాయి ఐపీఎస్ అధికారి అయింది. ఏ అంతకుడైతే ఆ జైల్లో ఉన్నాడో ఆ జైలుకి ఈ అమ్మాయి ఐపీఎస్ అధికారి అయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక అనాథ దిక్కులేని ఒక అమ్మాయి, ఇమ్మానుయేలు దేవుడు ఆ విధంగా తోడుగా ఉండి నడిపించాడని ఆ అమ్మాయి ప్రతి క్రిస్మస్కి కృతజ్ఞతా స్తుతికూడికి పెట్టి ఈ సాక్ష్యాన్ని చెప్పి, నా తల్లి నా చిన్నప్పుడే చనిపోతే అటువంటి దిక్కులేని పరిస్థితుల్లో నా దేవుడు తోడుగా ఉండి ఈరోజు ఐపీఎస్ అధికారిగా నన్ను చేశాడని చెప్పి ఆ అమ్మాయి సాక్ష్యం చెబుతా ప్రతి సంవత్సరం కృతజ్ఞత కూడికి పెట్టిద్ది. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు? ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజునంట. ఎందుకు చెప్పానంటే, ఇది ఆ అమ్మాయి తల్లి చెప్పిన ఆ మాటలు గుర్తుపెట్టుకొని తల్లి చనిపోయినా కూడా ఆ హృదయంలో క్రిస్మస్ సందేశాన్ని హృదయంలో పెట్టుకొని ఆ ప్రకారం వెళ్ళింది. దేవుని కృపకు పాత్రలు అయింది, ఐపీఎస్ అధికారి అయింది, అమెరికాలో ఉన్నత స్థానంలో ఉంది. నిజంగా జరిగిన సంఘటన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు తప్పకుండా మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఆయన మాటలు మనం తీసుకుంటే మనల్ని విడువక ఎడబాయక తన కృపలో నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీ